హలో వియర్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లోని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. సో ఏ రోజుకు ఆ రోజు మనము విద్యాపరంగా, విజ్ఞానం పరంగా అప్డేట్ కావడం మనకి ఎంతైనా అవసరం. సో ఒక రకంగా మనం ఇది కరెంట్ అఫైర్స్ అని కూడా అనుకోవచ్చు. బట్ లేటెస్ట్గా ఎక్కడ ఏం జరిగింది అన్నటువంటి విషయాల్ని ఈ యొక్క వార్తాపత్రికల నుండి మనకు అందిన సమాచారాన్ని మనము క్లుప్తంగా ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో అందుకు తగినటువంటి మెయిన్ అంటే మన ఎడ్యుకేషన్ సంబంధించి లేదా మన యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్ ఈరోజు వార్తాపత్రికల్లో ఏం వచ్చిందో ఒకసారి మనం పరిశీలిద్దాం. సో వాటన్నిటిని నేను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో హైలైట్ చేశాను. వాటిని నేను డిస్కస్ చేస్తూ డిస్ప్లే కూడా చేశాను. మీరు వీటిని చేసుకోవడం వల్ల, వీటిని తెలుసుకోవడం వల్ల మనకు నాలెడ్జ్ మనకి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు దట్, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ and supporting my channel. Thank you so much, friends. Friends, please like my videos, share my videos and subscribe my channel. I request you all, please recommend my channel to your friends, those who are preparing for competitive exams, because ప్రతిరోజు నేను ఈ వీడియోస్ కరెంట్ అఫైర్స్ కానీ లేకుంటే రోజువారీ ఇన్ఫర్మేషన్, వార్తాపత్రికల్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని అంతా ఈ యొక్క వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కాబట్టి సో ఏ రోజుకు ఆ రోజు మనం అప్డేట్ చేసుకోవడానికి ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకు కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్. సో ఇప్పుడు మనము ఈ రోజు యొక్క అంశంలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ రోజు వార్తాపత్రికల్లో ఒక ముఖ్యమైన విషయాల్ని నేను ఇక్కడ డిస్కస్ చేశాను. వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకు ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటు జీకేలోను అటు కరెంట్ అఫైర్స్లోను రెండు విధాల మనకు ఉపయోగపడేటువంటి పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ కలెక్ట్ చేసి ఉంచడం జరిగింది. సో గత ఏడాది ఒడిశా రాష్ట్రం గెలుచుకున్న ఉత్తమ సముద్ర రాష్ట్రము ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్కు దక్కింది. సో ఇదే అవార్డు పోయిన సంవత్సరము ఒడిశా రాష్ట్రం గెలుచుకుంది ఉత్తమ సముద్ర రాష్ట్రంగా. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్కు ఈ అవార్డు లభించింది. తర్వాత ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ అవార్డు తెలంగాణకు లభించగా, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్కు ఉత్తమ ఇన్లాండ్ జిల్లా అవార్డు వచ్చింది. సో ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ, ఉత్తమ ఇన్లాండ్ జిల్లా వచ్చేసి బాలాఘాట్, ఇది మధ్యప్రదేశ్లోని జిల్లా. తర్వాత అత్యుత్తమ కొండ ప్రాంతాలు మరియు ఈశాన్య రాష్ట్ర మరియు జిల్లా అవార్డులను వరుసగా త్రిపుర మరియు బొంగైగావ్, అస్సాం గెలుచుకున్నాయి. ఇవి యాజ్ యూజువల్గా గత సంవత్సరం లాగే మళ్ళీ అత్యుత్తమ కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలలాగా త్రిపుర, అస్సాం గెలుచుకున్నట్లుగా మనకు అందినటువంటి వార్తలు. తర్వాత భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ ర్యాక్ మ్యూజియం హైదరాబాద్లో నెలకొల్పబడింది. దాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ బిట్ ఇది. భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ ర్యాక్ మ్యూజియం ఎక్కడుందంటే అది హైదరాబాద్లో ఉంది. అది ఎవరు ప్రారంభించారంటే కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించడం జరిగింది. తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో ఛత్తీస్గఢ్ దేశంలోనే పరిశుభ్రమైన రాష్ట్రంగా వరుసగా మూడో సంవత్సరం ఎంపికైంది. వరుసగా 3 సంవత్సరాలు పరిశుభ్రమైన రాష్ట్రంగా ఎన్నికైనటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏది అన్నప్పుడు ఛత్తీస్గఢ్. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఆబ్జెక్టివ్ బిట్. ఛత్తీస్గఢ్ అన్నది దేశంలోనే పరిశుద్ధమైన రాష్ట్రంగా వరుసగా కన్సెక్యూటివ్గా 3 సంవత్సరాలు ఎంపికైంది. తర్వాత సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ 2021లో ఛత్తీస్గఢ్ ఉత్తమ రాష్ట్రం బహుమతిని కూడా అందుకుంది. సో 2021కి సంబంధించినటువంటి
అకాడమిక్ ఇయర్లో ఛత్తీస్గఢ్ 2 ఏరియాస్లో ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. ఒకటేమో పరిశుభ్రమైన రాష్ట్రంగా, తర్వాత రెండవది ఉత్తమ రాష్ట్రంగా కూడా ఈ యొక్క ఛత్తీస్గఢ్ నిలబడడం జరిగింది. తర్వాత ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు దేశంలోనే ఉత్తమమైన సముద్ర జిల్లా అవార్డు లభించింది. సో బాలాసోర్ జిల్లా ఇది ఒడిశాలో ఉంటుంది. ఇది దేశంలోనే ఉత్తమమైన సముద్ర జిల్లా అవార్డుని దక్కించుకుంది. ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాల ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది ఈ జిల్లాకి. సో ఇది బాలాసోర్ జిల్లా, ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి జిల్లా. సో ఈ జిల్లా దేశంలోని ఉత్తమ సముద్ర జిల్లా అవార్డును దక్కించుకుంది.